సాతాను ఏం చేస్తాడు? పోరాటం చేస్తాడు. కనుక విశ్వాసులైన మానవులందరూ, మరి ముఖ్యంగా విశ్వాసులైన వారు, మాకొక శత్రువు ఉన్నాడు, కనబడని ఒక శత్రువు ఉన్నాడు, అతడు మా మీద పోరాడుతున్నాడు, మమ్మల్ని మృంగాలను చూస్తున్నాడు అని మెలకువ కలిగి ఉండాలి. విశ్వాసులైన వారు మెలకువ కలిగి ఉండి తమతో పోరాడుతున్న సాతానుతో ఏం చేయాలి? పోరాటం అనేది చేయాలి. మరి అవతలవాడు పోరాడుతున్నప్పుడు మరి మనం ఏం చేయాలి? ఎదురు తిరగాలి. మన శత్రువైన సాతానుతో పోరాటం చేయాలి. ఎలా చేయాలి అనేది, సాతానుతో మనం పోరాటం ఎలా చేయాలి అనేది నేను కొద్దిగా మధ్య మధ్యలో చెప్తాను. లేదంటే ఇదంతా అయిపోతే వచ్చే వారం చెప్తాను. ఈరోజు సాతాను ఎలా పోరాడతాడు అనేది చెప్తాను. సాతానుకి 3 బలమైన ఆయుధాలు ఉన్నాయి. మనతో ఎలా పోరాడతాడు సాతాను? మరి పోరాటం అంటే యుద్ధం కదా. యుద్ధంలో ఏముండాలి? ఆయుధాలు ఉండాలి. మరి సాతానుకు ఉన్నటువంటి అస్త్రాలు ఏంటి? సాతానుకి 3 బలమైన అస్త్రాలు ఉన్నాయి. 3 బలమైన అస్త్రాలు ఉన్నాయి. అందులో ఒకటి అబద్ధ బోధ, రెండోది లోకాశలు, మూడోది శ్రమలు. సాతాను విశ్వాసులను మృంగేయడానికి విశ్వాసులపై ఎలా పోరాటం చేస్తాడు అంటే, అతనికంటూ కొన్ని ఆయుధాలు ఉన్నాయి. అందులో 3 బలమైన ఆయుధాలు ఉన్నాయి. ఆ 3 ఆయుధాలు ఏంటంటే, 1 అబద్ధ బోధ, 2 లోకాశలు, 3 శ్రమ. కిందటి వారం మీకు లోకాశల ద్వారా, శ్రమల ద్వారా సాతాను ఏ విధంగా పోరాటం చేస్తాడో మనం విన్నాం. ఈరోజు అబద్ధ బోధ ద్వారా మనపై ఎలా పోరాటం చేస్తాడో అనేది మనం చూడాలి. అబద్ధ బోధ ద్వారా కూడా సాతాను మనల్ని మోసపుచ్చడానికి, తనలో కలిపేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అదవుతుందా? రైట్. మరి ఈ అబద్ధ బోధ అనే అస్త్రం ఎలా ఉపయోగిస్తాడు చూద్దాం. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే, సాతాను ఉపయోగించేటువంటి ఒక బలమైన అస్త్రం అబద్ధమైన బోధ. అబద్ధ బోధ ద్వారా అనేక మంది విశ్వాసుల్ని మోసపరుస్తాడు. అది క్రొత్త నిబంధనలో మనం చూసుకుంటే, విశ్వాసులైన వారికి జాగ్రత్తలు చెప్పారు. ఆ జాగ్రత్తల్లో మనం చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు చూద్దాం. యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నారు? మత్తయి సువార్త 24వ అధ్యాయము 11వ వచనం. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. హలో, చెక్. ఇదేనా? హలో, క్షమించండి. అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అంటే అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధ చేసి అనేక మంది దేవుని పిల్లల్ని మోసపరిచి సాతానికి లోపరుస్తారు. అంటే సాతాను ఈ విధంగా అబద్ధ బోధ చేసి అనేకుల్ని, పలువురిని మోసపరుస్తాడు అని మనం చూస్తున్నాం. ఇది జాగ్రత్తగా ఉండండి,
అని ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుక్రీస్తు వారే చెప్తున్నారు. మనకి 24 వచనం చూడండి. 24 అబద్ధపు వచనం. క్రీస్తులను ఆ, అబద్ధపు ప్రవక్తలను వచ్చి వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై ఆ, గొప్ప సూచక్రియలను ఉమ్. మహత్కార్యములను కనపరిచెదరు. కనుక అబద్ధ ప్రవక్తలు, అబద్ధమైన క్రీస్తులు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారంటే విశ్వాసులను, క్రైస్తవులను కూడా తమ అబద్ధమైన బోధల ద్వారా, అబద్ధమైన క్రియల ద్వారా ఏం చేస్తారంట? మోసపరుస్తారు, మోసం చేస్తారు. ఇలా ఇక్కడ మొదలుకొని అపోస్తలులు అందరూ కూడా ప్రతి పత్రికలో కూడా ఏముంటుందంటే, విశ్వాసులారా జాగ్రత్త జాగ్రత్త, అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ బోధ విషయమే జాగ్రత్తగా ఉండండి అని మనం బైబిల్లో చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. మీలోను అబద్ధ బోధకులు ఉందురు. వీరు చాలు. అంటే మనలోనికి ఎవరు వస్తారు? అబద్ధమైన బోధకులు. అబద్ధమైన బోధకులు అబద్ధమైన బోధ చేసి మోసపరుస్తారు, జాగ్రత్త అని పేతురు గారు అంటున్నారు. అలాగే యోహాను గారు ఏమంటున్నారు? 1 యోహాను 4వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ప్రతి బోధను ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. రైట్. ఇక్కడ ఏమంటున్నాడు? అపోస్తలుడైన యోహాను అంటున్నాడు, చాలా మంది అబద్ధికులు ఉన్నారు, సాతాను సంబంధులు, అబద్ధికులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు నియమించాడు సాతాను. వాళ్ళ ద్వారా అబద్ధ బోధలు చేస్తున్నాడు. అవి మీరు వింటే, నమ్మితే మోసపోతారు, సాతానులోనికి వెళ్ళిపోతారు. కాబట్టి ఆ బోధ, ఆత్మ అంటే బోధ అండి ఇక్కడ అర్థం. ఆ బోధ సరైనదో, దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకోండి అని. అంటే అర్థం ఏంటి? ఎవరు చెప్పినా, ఏం చెప్పినా వినేసి నమ్మేయక, విశ్వాసులైన వారు ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఈ బోధ దేవుని సంబంధమైందా కాదా అనేది మనం పరీక్షించుకుంటూ ఉండాలి. లేదంటే మనమైనా సరే, మీరైనా సరే ఆ అబద్ధ బోధను వినేసి, నమ్మేసి, మోసపోయి సాతాను యొక్క అధికారంలోనికి మరలా వెళ్ళిపోతారు. అంత ప్రమాదం ఉంది, అంత ప్రమాదం. అంటే ఒక వ్యక్తిని లోకాశలతో ఎర్రవేసి సాతాను తనలోనికి లాక్కున్న వాళ్ళు ఉన్నారా లేదా? చాలామంది ఉన్నారు. అంటే లోకాశలను ఎర్రవేసి చాలామందిని లాక్కుంటున్నాడు. హింసలకు, శ్రమలను గురి చేసి చాలామందిని లాక్కుంటున్నాడు. అలాగే అబద్ధ బోధల ద్వారా కూడా సాతాను చాలామందిని లాక్కుంటున్నాడు. కనుక లోకాశలు ఎంత ప్రమాదమో, శ్రమలు, హింసలు ఎంత ప్రమాదమో, అలాగే అబద్ధ బోధకులు కూడా క్రైస్తవులకు చాలా చాలా ప్రమాదకరమైనవి. కనుక దేవుని పిల్లలైన వారందరూ కూడా అబద్ధ బోధల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఓకే, మీరు చాలా వచ్చారు ఈరోజు, జాగ్రత్తగా వినండి. కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. సత్యమైన బోధ
మనకి అంటే రెండు బోధలు ఉన్నాయి, రెండు రకాల బోధలు ఉన్నాయి. ఒకటి సత్యబోధ, రెండోది అబద్ధ బోధ. సత్యమైన బోధ ఒకటి, అబద్ధమైనటువంటి బోధ రెండోది. సత్యమైన బోధ మనకి క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది. అబద్ధమైన బోధ మనల్ని పాడు చేస్తుంది. కనుక విశ్వాసులైన వారు ఇది సత్యమైన బోధ లేకపోతే అబద్ధమైన బోధ అనేది పరీక్షించుకొని వినాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో, చాలా సందర్భాల్లో చాలా విచిత్రంగా ఏమవుతుందంటే సత్యమైన బోధ అబద్ధ బోధ రెండు కలిసి వస్తాయి. ఇప్పుడున్న సమస్య ఏంటంటే, ఇప్పుడున్న సమస్య ఒకప్పుడు ఉన్నటువంటి ఈజీ ఏంటంటే అప్పుడు తెలిసిపోయేది, సిద్ధాంతాలు తెలిసిపోయాయి. ఇది సత్యమైన బోధ లేకపోతే అబద్ధమైన బోధ అనేది ఈజీగా తెలిసిపోయేది అప్పుడులో స్టార్టింగ్లో. కానీ ఇప్పుడున్న ప్రమాదం ఏంటంటే మిక్స్డ్, సత్యమైన బోధని అబద్ధమైన బోధని ఒక జార్లో వేసి మిక్సీ చేసి ప్రజలకు చెప్తున్నారు. ఇది ఇంకా చాలా కష్టమైన విషయం. ఇలాంటి బోధని పరీక్షించి తెలుసుకోవడం అనేది చాలా చాలా కష్టం. అందుకే ఈరోజు చాలామంది సత్యమైనటువంటి బోధను బట్టి క్షేమాభివృద్ధిని పొందలేకపోతున్నారు. నేను నా అనుభవపూర్వకంగా చెప్తున్నా, అబద్ధ బోధని సపరేట్గా చెప్తే ఈజీగా గుర్తుపట్టేయచ్చు. కానీ సత్యమైన బోధని అబద్ధమైన బోధతో కలిపితే మనం గుర్తుపట్టలేం. సత్యమే కదా, ఇది నిజమే కదా, ఇది నిజమే కదా, అలాంటప్పుడు ఇది నిజమే కదా అనుకుంటాం. అంటే మూడు విషయాలు నిజం చెప్పి నాలుగో విషయం అబద్ధం చెప్తే ఏమవుద్ది? అది నిజమే అనుకుంటాం. నేను అలాగే అనుకున్నాను. అందులోంచి బయటకు వస్తేనే కానీ నాకు అర్థం కాలేదు ఇది నాలుగోది అబద్ధం అని. అంటే మూడు నిజాలు చెప్పారు కానీ ఒక అబద్ధం చెప్పారు. చాలదా బతుకు పాడైపోవడానికి? ఒక్క విషయం చాలు మన బ్రతుకు పాడైపోవడం. నేను అందుకే అంటున్నాను, విత్ ఎక్స్పీరియన్షియల్ నేనేం చెప్తున్నానంటే ఈ మిక్స్డ్ బోధని గుర్తుపట్టడం, ఈ మిక్స్డ్ బోధలో ఎక్కువ మోసపోతాం. సత్యమైన బోధని అబద్ధమైన బోధని కలిపి చెప్తారు, వాళ్ళని గుర్తుపట్టడం చాలా కష్టం. కానీ మనం గుర్తుపట్టాలి, మరి పరీక్షించాలి. అందుకే 2 వారాల కిందట ఒక మాట చెప్పాను. ఏమని చెప్పాను అని అంటే, ఇది అబద్ధమైన బోధ అనుకుంటే మనం దాని జోలికి వెళ్ళాం. సత్యమైన బోధ అంటే చెవికి మనం వింటాం. కానీ ఇప్పుడు సమాజంలో దొరికే బోధ ఇటు ప్యూర్ సత్యమైన బోధ కాదు, అలాగని ఇటు అబద్ధమైన బోధ కాదు. కొంత సత్యమైన బోధ, కొంత అబద్ధమైన బోధ కలిపేసి చెప్తున్నారు. మరమరాల మిచ్చిరిలాగా అన్నీ కలిపి చెప్తున్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు 2 వారాల కింద ఒక మాట చెప్పాను. అలా అనుకుని వినకుండా కూర్చుంటే ఏదో మనం ఫోన్ తీసుకుంటాం, దేవుని వాక్యాలను వింటూ ఉంటాం, బాగా చెప్తున్నారు కదా అని వింటూ ఉంటాం. కొంతమంది బాగానే చెప్తారు కానీ కొన్ని అబద్ధ బోధలు అందులో కలిపేస్తారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటే, టీ తాగేటప్పుడు ఏం చేస్తాం? టీ అంతా కాసుకొని వడగట్టుకొని మనం టీని తాగుతాం. మరి పిప్పంతా ఏం చేస్తాం? వడగట్టుకున్నప్పుడు వచ్చిన టీ పొడిని అంతా ఏం చేస్తాం? బయట పడేస్తాం. అలాగే సింక్లో పడేస్తాం, కడిగేస్తాం. అలాగే మనం దేవుని వాక్యాన్ని వినేటప్పుడు సత్యమైనటువంటి బోధన మాత్రమే మనం తీసుకోవాలి. అబద్ధమైనటువంటి బోధనలు వడగట్టుకుని ఇవి అంత క్షేమకరమైనవి కాదు అని మనం పక్కన పెట్టుకోగలగాలి. సరే, బోధ 2 రకాలుగా ఉంది. ఒకటి సత్యమైన బోధ, రెండోది అబద్ధమైన బోధ. మొదటి సందర్భం చూద్దాం. ఇక్కడ మీకు సత్యమైన బోధలో ఏముంటుంది? సత్యమైన బోధకి అబద్ధమైన బోధకి కొన్ని లక్షణాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అందరూ వచ్చి ఉంటే బాగుండేమో నేను అనుకున్నాను. సరే, వచ్చిన మీరైందని జాగ్రత్తగా వినండి. సత్యమైన బోధలో నిజం ఉంటుంది, అబద్ధమైన బోధలో ఏముంటుంది? అబద్ధం ఉంటుంది. సత్యమైన బోధలో అర్థం ఉంటుంది, అబద్ధమైన బోధలో
అపార్థం ఉంటుంది. సత్యమైన బోధలో తర్కం ఉంటుంది, తర్కం. అబద్ధ బోధలో వితర్కం ఉంటుంది. సత్యమైన బోధలో వాదం ఉంటుంది. అబద్ధ బోధలో విపరీత వాదం ఉంటుంది. సత్యమైన బోధ వల్ల రైట్, ఇవి సబ్జెక్టు పరంగా నిజం ఉంటుంది. ఇందులో సత్యమైన బోధలో ఏముంటుంది? అర్థం ఉంటుంది. అబద్ధ బోధలో ఇందులో తర్కం ఉంటుంది, అందులో వితర్కం ఉంటుంది. ఇందులో వాదం ఉంటుంది, అందులో విపరీత వాదం ఉంటుంది. ఇక విన్నవాడి సంగతి. సత్యమైన బోధ వింటే క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఎవరికి? ఆత్మకి. విశ్వాసి యొక్క ఆత్మకి క్షేమాభివృద్ధి కలుగుతుంది. అబద్ధ బోధ వింటుంటే క్షీణత ఉంటుంది. క్షీణించిపోతుంది ఆత్మ. దేవుని వాక్యం వినేకొలది, ఈ అబద్ధ బోధ వినేకొలది ఆత్మ క్షీణించిపోతూ ఉంటుంది. సత్యమైన బోధ వలన విశ్వాసి పాపంపై జయం కలిగి ఉంటాడు, లేదా పాపం పట్ల విడుదల కలిగి ఉంటాడు. అబద్ధ బోధ వల్ల పాపానికి బానిస అవుతూ ఉంటాడు. సత్యమైన బోధ వల్ల ఆత్మ క్షేమాభివృద్ధి పొందుతుంది. అబద్ధ బోధ వల్ల ఆత్మ క్షీణించిపోతూ ఉంటుంది. సత్యబోధ వల్ల విశ్వాసి పాపం నుండి విడుదల పొందుతాడు. అబద్ధ బోధ వల్ల పాపానికి బానిస అవుతూ ఉంటాడు. తనకు తెలియకుండానే తాను పాపానికి బానిస అవుతాడు. రిజల్ట్, సత్యమైన బోధను చెవికి నమ్మి దాన్ని విశ్వసించినవాడు మెల్లమెల్లగా క్షేమాభివృద్ధి పొందుతూ ఉంటాడు. పాపం నుంచి విడుదల పొందుతూ ఉంటాడు. జై జీవితాన్ని కలిగి ఉంటాడు. అబద్ధ బోధన వినేవాడు మెల్లమెల్లగా క్షీణించిపోతూ ఉంటాడు. శరీరం వస్తూ ఉంటుంది చర్చికి, దేవుని వాక్యం వింటూనే ఉంటుంది, కానీ లోపల ఉన్న ఆత్మ క్షీణించిపోద్ది, ఆత్మీయత క్షీణించిపోద్ది. మెల్లమెల్లగా పాపానికి ఏమవుతాడు? బానిస అవుతాడు. పైకి మాత్రం పరిశుద్ధుడిగానే ఉంటాడు, కానీ లోపల ఆలోచనలు, ఉద్దేశాలు, తలంపులు, చూపులు అన్నీ మారిపోతాయి. కనుక పాపానికి మెల్లమెల్లగా బానిస అయిపోతూ ఉంటాడు. అది సంగతి. మనకు కొన్ని సందర్భాలు, ఇది నేను చెప్పినటువంటి ఈ వివరణ అనేది ఒక సారాంశం. ఇది ఎంతవరకు నిజం, ఇప్పుడు నేను చెప్పింది ఎంతవరకు అనేది ఉదాహరణలతో చూద్దాం. మొదటి ఉదాహరణ మనం తీసుకుంటే ఆదాము అవ్వలు చూడండి. అవ్వ సందర్భం చూడండి, లేదంటే ఏదైనా తోట అవ్వ సందర్భాన్ని మనం చూద్దాం. సాతాను సర్పం ద్వారా అవ్వతో మాట్లాడాడు. అవ్వతో మాట్లాడినప్పుడు అసలు ఏంటి విషయం? అసలు దేవుడేమన్నాడు ఆదాము అవ్వలతో? తోటలో ఉన్నటువంటి ఈ చెట్టు ఫలాలన్నిటినీ మీరు తినండి, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి, సరిగ్గా కూర్చోనా అన్న తమ్ముడు, సరిగ్గా సిట్ ప్రాపర్లీ, ఇలా తిరుగు, దానికి ఆనుకోకు, సాతాను లాగేసుకుంటాడు. ఏంటన్నాను? తోట మధ్యలో ఉన్నటువంటి ఈ చెట్టు ఫలాల్ని తినొద్దు అన్నాడు. ఈ చెట్టు ఫలాల్ని తినొద్దు అన్నాడు. తింటే ఏమవుతుంది? మీరు చనిపోతారు.
మరణం అవుతారని దేవుడు చెప్పాడు. ఇది సత్యమైన బోధ. ఏంటి సత్యమైన బోధ? తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాలు తింటే చచ్చిపోతారు అన్నది సత్యమైన బోధ. తింటే చచ్చిపోతారా లేదా? నిజంగా చచ్చిపోతారు. కనుక ఇది సత్యమైన బోధ. మరి సాతాను వచ్చి అవ్వతో ఏమని బోధించింది? ఇది నిజమా అని చెప్పి ఏమని చెప్పింది? ఈ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను మీరు తింటే చావనే చావరు, పైగా మీరు దేవతలైపోతారు. దేవతలు అంటే అమరులు, అంటే మీకు మరణమే ఉండదు అని. ఇందులో అబద్ధం ఉందా లేదా? ఏంటి అబద్ధం? చావనే చావరు అనేది అబద్ధం. పండు తింటే చచ్చిపోతారు అనేది సత్యమైన బోధ. పండు తింటే చావనే చావరు అనేది అబద్ధమైన బోధ. దేవుని బోధ ఎలా ఉంది? పండు తింటే చచ్చిపోతారు అన్నది దేవుని బోధ. సాతాను బోధ ఎలా ఉంది? పండు తింటే చావనే చావరు. ఇందులో అబద్ధం ఉందా లేదా? అందుకే దీన్ని అబద్ధ బోధ అంటారు. కనుక దేవుని బోధలో నిజం ఉంటుంది, సాతాను బోధలో అబద్ధం ఉంటుంది. మీకు ఇక్కడ సాతాను అబద్ధ బోధ చేయడానికి నేరుగా వచ్చాడా, సర్పము అనే జంతువును వాడుకున్నాడా? సర్పమును ఉపయోగించుకున్నాడు. అంటే సర్పానికి హితబోధ చేసి ఆ సర్పం ద్వారా మాట్లాడించాడు. నేరుగా వచ్చాడా, సర్పాన్ని పంపించాడా? నేరుగా వచ్చాడా, సర్పాన్ని పంపించాడా? అలాగే సాతాను ఈరోజు ఆ రోజు అవ్వను మోసం చేయడానికి సర్పాన్ని పంపించినట్టు ఈరోజు సాతాను తెలివిగా తన పరిచారకుల్ని, అబద్ధ బోధకుల్ని, అబద్ధ ప్రవక్తల్ని పంపిస్తున్నాడు అబద్ధ బోధ చేయడానికి. అందుకే పేతురు అంటున్నాడు, అనేకులు అబద్ధ ప్రవక్తలు ఉండిరి, ఇప్పుడు మీ మధ్య అనేకులైన అబద్ధ బోధకులు ఉండిరి అంట. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ అబద్ధ బోధకులు? వీళ్ళందరూ కూడా సాతాను పంపిన సర్పాలు అన్నమాట. సర్పాలు పైకి గొర్రెల్లాగా కనపడుతున్నటువంటి సర్పాలు, పైకి మంచి బోధకులుగా కనిపిస్తున్నటువంటి బోధకులు, అబద్ధ బోధకులు. అందుకే యేసుక్రీస్తు వారిని వీళ్ళని ఏమన్నాడు తెలుసా అండి? గొర్రె చర్మము వేసుకున్న తోడేళ్ళు. వాళ్ళు తోడేళ్ళు, కానీ గొర్రె చర్మం వేసుకోవడం వల్ల పైకి ఎలా కనబడుతున్నారు? గొర్రెలాగా కనపడుతున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, అవి గొర్రెలు కాదు, గొర్రె తోలు వేసుకున్న తోడేళ్ళు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ తోడేళ్ళు? ఎక్కడి నుంచి వచ్చింది సర్పం? సాతాను పంపిస్తే వచ్చింది. అలాగే ఎక్కడి నుంచి వచ్చారు ఈ అబద్ధ బోధకులు? సాతాను పంపిస్తేనే వస్తాడు. సాతాను పంపిస్తాడు. ఎలా? ఎవరైతే తనకు లొంగుతారో, ఎవరైతే లోకాశులతో తనకు లొంగిపోతారో వాళ్ళని సాతాను పంపిస్తాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, తోటలో ఉన్న ఆ సర్పం ఎవరికి లొంగిపోయింది? సాతానికి లొంగిపోయింది. బాగా తెలివితేటలు ఉన్నవాడే లొంగిపోతాడు సాతానికి. ఎందుకని? భూజంతువులన్నిటిలోనూ తెలివైనది, యుక్తమైనది ఎవరో? సర్పం. సాతాను కూడా ఎవరిని లొంగ తీసుకున్నాడు అంటే, అవ్వ కంటే ముందు మోసపోయింది ఎవరో తెలుసా? సర్పమే. పిచ్చిది. అది చాలా తెలివైంది, జ్ఞానం కలిగింది, కానీ సాతానుగాడి యొక్క మాయమైన మాటలకి లొంగిపోయింది. కనుక తెలివైన వాడిని, జ్ఞానం కలిగిన వాడిని అనుకున్న వాడినే బుట్టలో వేసుకుంటాడు. ఫస్ట్ తన వాడిగా మార్చుకుంటాడు, వాడినే బాణంగా వదులుతాడు. వెళ్ళు చెప్పి మాట్లాడి నీ తెలివైన మాటల ద్వారా అవతల వాడిని మోసం చెయ్యి అని వాడిని తన సాధనంగా వాడుకుంటాడు. అలా సర్పాన్ని లొంగ తీసుకొని తన పనిముట్టుగా, తన సాధనంగా పంపించాడు. అవ్వకి అబద్ధమైన బోధనే చేయించాడు. ఈరోజు కూడా చాలామంది క్రైస్తవుల్లో ఎవరైతే ఉన్నారో, తెలివైన వాళ్ళు, జ్ఞానవంతులు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాంటి వాళ్ళందరినీ కూడా లోకాశల చేత లోపరుచుకొని వాళ్ళని అబద్ధమైన బోధకులుగా మార్చి మరలా మన దగ్గరికే పంపుతున్నాడు వాడు. అబద్ధమైన బోధకులు ఎక్కడు కూడా పాతాళ లోకం నుంచి ఏమి రారు, నరకం నుంచేమి రారు, ఆ దురాత్మల సమూహము ఆకాశంలో నుంచి ఏమి ఊడిపడరు. మరి ఎక్కడి నుంచి వస్తారు ఈ అబద్ధ బోధకులందరూ? వాళ్ళు కూడా సంఘంలోనే ఉంటారు, సహోదరులుగా ఉన్నవాళ్లే, బోధకులుగా ఉన్నవాళ్లే. మోసపోయారు, సాతాను చేత మోసపోయి వాడిచ్చిన అబద్ధమైన బోధను చేత పట్టుకుని ఇదిగో మరలా మన దగ్గరికే వచ్చి మరలా మిగతా విశ్వాసులు మోసం చేస్తూ ఉంటారు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2
11వ అధ్యాయము 11వ అధ్యాయము 13వ వచనం. ఏలయనగా ఉమ్, అట్టివారు ఆ, క్రీస్తు యొక్క అపోస్తల వేషము ధరించుకుని వారై ఉండి. ఏ వేషం ధరించారు? అపోస్తల వేషం ఏ వేషం అంటే వాళ్ళ అపోస్తులు కారు. వాళ్ళు అపోస్తులుగా కనబడేలాగా వేషం వేశారు. దొంగ అపోస్తలును దొంగ అపోస్తులను మోసగాంటకు పనివారనై ఉన్నారు. మోసం చేసే పని వాళ్ళై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే ఆ, వెలుగుదూత వేషం ధరించుకొంచున్నాడు. సాతాను వెలుగుదూత వేషము. ధరించుకొంచున్నాడు. సాతానుకున్న వేషాలేంటి? గర్జించే సింహం, సర్పం ఒక రూపం, అదొక వేషం. గర్జించే సింహం ఒక వేషం, ఆది సర్పమైనటువంటి అదొక వేషం. అలాగే వీడు సింహంలాగానే కాదు, సర్పంలాగానే కాదు, ఎలా కూడా ఉండగలడు? దేవదూతలాగా కూడా వేషం వేయగలడు. అంటే అర్థం ఏంటి? అబద్ధపోత చేస్తాడు. దేవుని నిజమైన వర్తమానాన్ని ఈ లోకానికి తీసుకొచ్చి అందించింది ఎవరో? మరియమ్మకైనా, యేసేపుకైనా, ప్రవక్తలకైనా, ఆనాడు పితరులందరికీ పరలోకం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ఈ లోకానికి తీసుకొచ్చింది ఎవరో? దేవదూతలు. సత్యమైన బోధన ఈ లోకానికి తీసుకొచ్చింది ఎవరో? మోసుకొచ్చింది ఎవరో? దేవదూతలు. అందుకే వాళ్ళ వేషం వేస్తాడు. ఎందుకంటే వాళ్ళ వేషం వేస్తేనే మనం ఆయన మాట వింటాం. సాతాను వేషం వేసుకొచ్చింది అనుకోండి, ఈడెవడ నల్లోడు ఎలా ఉన్నాడు ఏంటి అనుకుంటాం మనం. అందుకని ఆడు వెలుగుతోత వేషం వేసుకొచ్చి మన ముందు నిలబడి, మరి ఆ భయపడకము అన్నట్టు, ఓ సోదరుడా భయపడకు, ఇది సంగతి అంటాడు. వేసుకున్న వేషాన్ని చూసి ఇది దేవదూత అనుకుని మనం నమ్మేస్తాం, మోసపోతాం. అలా నమ్మించి మోసం చేయడానికి వేషం వేస్తాడు. తన పని వాళ్ళకు కూడా వేషం వేస్తాడు. తన పని వాళ్ళు అంటే అబద్ధ బోధకులు, వాళ్ళకు కూడా వేషం వేస్తాడంట. ఏ వేషం? అపోస్తుల వేషం, బోధకుల వేషం, కాపరుల వేషం, సువార్తికుల వేషం, ప్రవక్తల వేషం వేసి పంపిస్తాడట. 15వ వచనం. గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకుంటా గొప్ప సంగతి కాదు. కాబట్టి సాతానే దేవదూత వేషం వేసినప్పుడు అతని పరిచారకులు నీతి పరిచారకుల వేషం వేయడం ఏమీ పెద్ద విషయం కాదు. అంటే దగ్గరుండి వేషం వేయిస్తాడనమాట. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. చాలు. కనుక ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఆనాడు అవ్వని మోసం చేయడానికి, అబద్ధమైన బోధ చేయడానికి సర్పాన్ని ఎలా వాడుకున్నాడో, ఈరోజు సాతాను విశ్వాసులను మోసం చేయడానికి కపట సహోదరులను ఉపయోగించుకుంటాడు. దుష్టులైన పనివారిని, తన వారిని ఉపయోగించుకుంటాడు. వీళ్ళందరూ ఎవరో? ఒకప్పుడు విశ్వాసులే, సంఘంలోని వారే, విశ్వాసులే, కానీ వాడి చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు అన్నమాట. లోకాశలను బట్టో. ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్న 12 మంది యేసుక్రీస్తుకు చెందినవారే, ఆయన పనివాళ్లే. కానీ అందులో ఒకడికి ఒక బలహీనత ఉంది, ధనాపేక్ష ఉంది, డబ్బును దొంగిలిస్తున్నాడు. ఆ బలహీనతను బట్టి సాతాను ఏం చేసింది? తన చెప్పు చేతుల్లోకి తీసుకుంది. వీడికి బలహీనత ఉంది కదా, వీడు నాకు పనికొస్తాడని చెప్పి వాడిని ఉపయోగించుకుని ఏం చేసింది? యేసు ప్రభుని అమ్మేసేలాగా చేసింది. యేసు ప్రభుని సిలువుకెక్కి చంపించేలా చేసింది. కనుక ఇక్కడ ఎవరిని వాడుకుంది? ఇక్కడ ఎవరు దుష్టుని పనివాడు? ఇస్కరియోతు యోధ. ఇస్కరియోతు యోధ సాతానికి పనివాడిగా ఎలా అయ్యాడు? బలహీనతను బట్టి. ఆ బలహీనతను బట్టి లోపరుచుకొని తన పనిముట్టుగా వాడుకుంది. అంటే యేసు ప్రభు దగ్గర ఉన్న వారిలోనే ఒకడిని వాడిని బలహీనతను బట్టి పట్టుకుని తన పనివాడిగా మార్చుకుని సాతానుకే, యేసు ప్రభుకే వ్యతిరేకంగా పనిచేసేలాగా చేయించింది. అలాగే ఈరోజు అబద్ధ బోధకులు, దొంగ ప్రవక్తలు, దొంగ సువార్తికులు, దొంగ అపోస్తులు ఎక్కడి నుంచో రారు, క్రైస్తవ సమాజంలో నుంచే పుడతారు.
వీళ్ళందరూ కూడా సాతానికి లొంగిపోయిన వాళ్ళు, వాడి చేతిలో కీలు బొమ్మలుగా మారిన వాళ్ళు కనుక వాళ్ళని అలాంటి వాళ్ళనే వాడు ఉపయోగించి తిరిగి క్రైస్తవ సమాజం మీదకి వదులుతాడు. వెళ్ళండి, మీ అబద్ధమైన బోధలు చేసి క్రైస్తవ సమాజాన్ని పాడు చేయండి, తప్పుదారి పట్టించండి అని వాళ్ళను ఉసుగొలుపుతాడు అనమాట. కానీ చాలా జాగ్రత్త. మిమ్మల్ని అందుకే బలవంతంగా కాదు కానీ ఒక ప్రేమపూర్వకంగా ఎందుకు దాచుకుంటానంటే, ఎందుకు మిమ్మల్ని మీకు అర్థమవుతుందో లేదో నేను దాచడానికి ట్రై చేస్తాను. అది కూడా బలవంతంగా కాదు, ప్రేమపూర్వకంగానే. మిమ్మల్ని ఎందుకు దాచుతూ ఉంటాను అంటే మోసపోతారేమోనని భయం. అబద్ధమైన బోధల వైపుకు అనేక మందిని ఎందుకు తీసుకురాము, అనేక మందిని ఎందుకు మనం పరిచయం చేయము? ఏమో ఎవరు నీతి పరిచారకుడో ఎవరు అబద్ధమైన పరిచారకుడో మనకి తెలియదు. వాళ్ళు వినండి, వీళ్ళు వినండి, మీ ఇష్టం ఏమింటే వినండి అని ఎందుకు వచ్చింది ఇది? ఎవరు నీతి పరిచారకుడో ఎవరు అనీతి పరిచారకుడో మనకు అర్థం కాదు. ఎవరు సత్యమైన బోధకుడో ఎవరు అబద్ధమైన బోధకులో మనకి తెలియట్లేదు. సమస్య ఏంటి చెప్తున్నానండి, సత్యమైన బోధ సగం ఉంటే అబద్ధమైన బోధ సగం ఉంటుంది. అదే వచ్చిన ఇబ్బంది. సరే ఇదేదో బాగానే చెప్తున్నారు, బాగానే ఉందరు కదా అనుకుంటూ ఉంటే లాస్ట్కి వెళ్ళేసరికి తేడా కనబడుతుంది. ఫస్ట్లో బాగానే ఉంటుంది కానీ లాస్ట్కి వెళ్ళేసరికి ఎక్కడో దారి తప్పుతుంది. అందుకే నేను ఎవరిని ఇష్టపడలేదని నేను వడగట్టుకొని నేను తాగి అది మీకు ఇవ్వాలని నేను అనుకుంటాను. బైబిల్ గ్రంథంలో నుంచి సత్యమైన దాన్ని ఎంతో తెలుసుకొని అది మీకు చెప్తాను. ఒకవేళ ఎవరైనా చెప్తే అది కూడా వడగట్టి స్వచ్ఛమైన దాన్ని మీకు అందించాలని చూస్తూ ఉంటాను. భిన్నమైన బోధలు వినే కొలిది మన మనసులో చెరిగిపోతాయేమో, అబద్ధ బోధల్లోనికి మోసపోతారేమో అనేటువంటి ఆలోచన. అవ్వ సందర్భంలో మనం చూస్తే దేవుని చెప్పిన బోధలో ఏముంది? నిజముంది. మరి సాతాను చెప్పిన బోధలో ఏముంది? అబద్ధం. రైట్. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. రెండోది ఏంటండి? అర్థం అపార్థం. అది చూద్దాం. కీర్తనలు 91వ అధ్యాయం. తొంభై 11:11. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. అదే నెక్స్ట్ 12 వచ్చిన. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఎప్పుడు? ఇది దేవుని వాక్యం ఇస్తున్నటువంటి వాగ్దానం అన్నమాట. దేవుని పిల్లలకి, మరి ముఖ్యముగా దేవుని కుమారుడిని యేసుక్రీస్తు వారికి ఇస్తున్న వాగ్దానం ఏమనంటే, నువ్వు మార్గం గుండా వెళ్ళేటప్పుడు మార్గాల్లో ఎదురయ్యే ఆ ప్రమాదాలు నీకు ఎదురైనప్పుడు నిన్ను కాపాడడానికి దేవుడు తన దూతలను పంపిస్తాడు. ఒకవేళ నువ్వు చూసుకోకుండా నువ్వు నడుస్తున్నప్పుడు ఒకవేళ రాయి తగిలి నువ్వు పడిపోతూ ఉన్నావు అనుకున్నప్పుడు ఆ రాయి కూడా తగలకుండా నిన్ను పడిపోకుండా ఆ దేవదూతలు వచ్చి నిన్ను కాపాడదు. ఇది అర్థం ఏంటి? నువ్వు దారిలో ప్రయాణం చేసేటప్పుడు దేవుడు నీకు తోడే ఉంటాడు. తన దూతలను పంపించి నీకు మార్గ మధ్యంలో క్షేమాన్ని, భద్రతని దయచేస్తాడు. ఆపదలో నిన్ను కాపాడుతాడు. ఇది అర్థం. ఇప్పుడు అపార్థాన్ని చూద్దాం. ఈ బోధ, దేవుడు చెప్పిన బోధలో ఏముంది? చెప్పండి, ఏముంది? అర్థం ఉంది. అర్థం ఉందా? ఇందులో ఏమైనా అపార్థం ఉందా? ఇందులో అపార్థం ఏముంది? అర్థమే ఉంది. రైట్. ఈ వచనాన్నే ఉపయోగించుకొని సాతాను ఎలా అపార్థాన్ని చెప్పాడో చూడాలి. ఇప్పుడు మీరు చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకుని పోయి, కాదు 5వ వచనం.
అంతటా అపవాది ఆ, పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకుని పోయి ఉమ్, దేవాలయ శిఖరమును ఆయన నిలవబెట్టి, ఆ, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుమ్ముకుము, ఆ, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, ఆ. నీ పాదం ఎప్పుడైనా నువ్వు రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందరు అని అని వ్రాయబడి ఉన్నదని ఆ. ఆయనతో చెప్పెను. ఇప్పుడు అంటది ఒక ఎత్తైన దేవాలయమైనది, దేవాలయ యొక్క శిఖరమున, అంటే దేవాలయాలకి శిఖరాలు ఉంటాయి కదండి, 4వ అధ్యాయం 5వ వచనం. దేవాలయం యొక్క ఎత్తైన శిఖరానికి, ఎత్తైనటువంటి ఆ స్థానానికి తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టి, ప్రభుత్వం అందండా అక్కడి నుంచి దూకు, నువ్వు కానీ దూకేవనుకో, ఇదిగో దేవుని వాక్య ప్రకారంగా ఎవరు వచ్చి కాపాడతారు నిన్ను? దేవదూతలు వచ్చి. రైట్. మరి ఆ వచనంలో కూడా ఉన్న అర్థం ఏంటి? ఆపదలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను కాపాడడానికి తన దూతల్ని పంపిస్తాడు, వాళ్ళు వచ్చి నిన్ను ప్రమాదం నుంచి తప్పిస్తారు, కాపాడుతారనే కదా అర్థం. కానీ సాతాను ఎలా తెలివిగా అపార్థం చేస్తున్నాడంటే, ఎత్తైన ఆ శిఖరం మీదకి వెళ్ళి నిలబెట్టి అక్కడి నుంచి దూకమంటున్నాడు. దూకడం అంటే నేను అడుగుతానండి, దేన్ని ప్రమాదం అంటారు? మనం అనుకుంటే మనం కావాలనుకుని చేసేదాన్ని ప్రమాదం అంటారా? మనకు అనుకోకుండా జరిగేదాన్ని ప్రమాదం అంటారా? మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒక లారీ మనం ఊహించిన రీతిగా వెళ్తున్నాం, ఒక లారీ ఊహించడానికి మన మీదకి వచ్చేస్తుంది, దాన్ని ఏమంటారు? ప్రమాదం. లారీ ఎదురింగి వెళ్తుంటే మనకు కావాలి, లారీ ఎదురింగి వెళ్ళేవనుకోండి, దాన్ని ఏమంటారు? ప్రమాదం అంటారా? మరి ఏమంటారు దాన్ని? మనకు తెలియకుండా లారీ మన మీదకి వస్తే ప్రమాదం, మనమే కావాలని లారీకి ఎదురుగా వెళ్ళామంటే వీడేదో కావాలని వాడికాడే సావాలని అనుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు దేనికి కాపాడతాడు? ప్రమాదానికి కాపాడతాడు తప్ప ఆత్మహత్య చేసుకుంటే కాపాడు. నీవుగా ప్రమాదంలోకి వెళితే దేవుడు కాపాడ్డు. నిన్నేదైనా ప్రమాదం నీకు తెలియకుండా ఆవరిస్తూ ఉంటే నిన్ను దేవుడు కాపాడుతాడు. అది అర్థం. సాతాను చేసింది అపార్థం. ఈ అపార్థంతో సాతాను యేసుప్రభుని ఏం చేయాలనుకుంది? మోసం చేయాలనుకుంది. అది ఈరోజు చాలామంది బైబిల్ వచనాలు, ఇంతకీ సాతాను ఉపయోగించిన వచనం ఏ గ్రంథంలో వచ్చును అంటే బైబిల్లో వచ్చినవేనా? అంటే దేవుని వాక్యాన్ని ఉపయోగించే యేసుప్రభుకి ఏం చెప్పింది? అబద్ధమైన బోధ చెప్పింది. దేవుని వాక్యాన్ని అపార్థం చేసి యేసుప్రభుకే బోధించిందంటే మీరు ఆలోచించండి. అబద్ధ బోధకులకే బోధకుడు, మోసగాళ్ళకే మోసగాడు సాతాను అనమాట. మరి ఆడే అలాంటోడు అయితే ఆయన పిల్లలు కూడా అలాంటోళ్ళే, వాళ్ళు అలాంటోళ్ళే. ఎలాంటోళ్ళు? బైబిలే చెప్తారు, వచనాలే చెప్తారు, ఆ అధ్యాయం అంటారు, ఈ అధ్యాయం అంటారు, ఇది అంటారు, అది అంటారు, అన్ని తీయమంటారు, కానీ చెప్పేది అపార్థం 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 అపార్థం. ఉదాహరణకి మీకు ఒక ఉదాహరణ చేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం, 25వ వచనం, 26వ వచనం నుంచి చదువుకోద్దాం. ఈ సంగతులు అలంకార రూపంగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. ఇక్కడ 2 స్త్రీలు ఉన్నారట. వాటిలో ఒకటి సేనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లల కనును. ఇది హాగరు. ఈ హాగరు అనునది అరేబియా దేశంలో ఉన్న సేనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. అది మనకు తల్లి. ఇక్కడ మీకు 2 స్త్రీలు ఉన్నారు, షారా, హాగరు. 2 నిబంధనలు ఉన్నాయి, చెప్పాలి స్పీడ్గా నాకు. పాత నిబంధన, కొత్త నిబంధన. 2 కొండలు ఉన్నాయి, ఒకటి సీనాయి కొండ, ఇంకోటి సియోను కొండ. 2 యెరూషలేములు ఉన్నాయి, ఒకటి కింద ఉన్న యెరూషలేము, ఒకటి పైన ఉన్న యెరూషలేము. ఇందులో ఏది మనకు తల్లి? పైన ఉన్న యెరూషలేము మనకు తల్లి. ఓకేనా? రైట్.
దీనికి అర్థం ఏంటి? కొత్త నిబంధన ప్రకారం పైనున్నటువంటి ఆ యెరూషలేము క్రొత్త నిబంధన సంఘం. క్రొత్త నిబంధన సంఘం అది మనకి తల్లి. క్రొత్త నిబంధన సియోను కొండ, పైన ఉన్నటువంటి యెరూషలేము, ఇది సంఘము. ఈ సంఘము మనకేమై ఉంది? తల్లే ఉంది. ఇది అర్థం. ఇప్పుడు పాత నిబంధన ఇశ్రాయేలులకు, ఇప్పుడు పాత నిబంధనలో ఉన్నవాళ్ళు ఎవరు? ఇశ్రాయేలులు. కొత్త నిబంధనలో ఉన్నవాళ్ళు ఎవరు? క్రైస్తవులు. ఇశ్రాయేలులకు తల్లి లాంటిది ఎవరు? పాత నిబంధన. క్రైస్తవులకి తల్లి లాంటిది ఎవరు? క్రొత్త నిబంధన. మీకు అర్థమవుతుందా? దీని అర్థం ఇదనమాట. మీకు ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు పౌలు గారు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, నాయన తల్లులు మార్చకండి, అది వాళ్ళ తల్లి, మన తల్లి కొత్త నిబంధన. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఇష్మాయిల్కి తల్లి ఎవరు? హాగరు. ఇస్సాకు తల్లి ఎవరు? శారా. ఇప్పుడు ఎవరు కొడుకు వాళ్ళ దగ్గరే ఉండాలి కదా. ఇప్పుడు ఆగరు కొడుకు ఇష్మాయిలు ఎవరి దగ్గర ఉండాలి? తన తల్లి ఆగర్ దగ్గర ఉంటాడు. శారా దగ్గర ఎందుకు ఉంటాడు? ఇస్సాకు ఆగర్ దగ్గర ఉంటాడా? తన తల్లి అయిన శారా దగ్గర ఉంటుందా? కాబట్టి బిడ్డ తన తల్లి దగ్గరే ఉంటాడు. ఇప్పుడు మనం ఇశ్రాయేలీలకి తల్లి ఎవరు? పాత నిబంధన. కనుక వాళ్ళు పాత నిబంధన దగ్గర ఉంటారు. మనం క్రైస్తవులకి తల్లి ఎవరు? క్రొత్త నిబంధన. కనుక అంటే రూపకాలంకారంగా అలా చెప్తున్నాడు అనమాట. మనం ఇస్సాకులం, మనం ఇష్మాయిలులం కాదు. మనం ఎవరు? ఇస్సాకులు. మన తల్లి శారా. కనుక శారా దగ్గరే ఉండాలి, క్రొత్త నిబంధన దగ్గరే మనం ఉండాలి అని చెప్తున్నాడు అనమాట. మరి ఇప్పుడు ఇస్సాకు ఆగర్ దగ్గరికి వెళ్తాడా? వెళ్ళడు కదా. అలాగే మనం కూడా పాత నిబంధన జోలికి వెళ్ళకూడదు. క్రొత్త నిబంధనే మనకి తల్లి లాంటిది. కనుక క్రొత్త నిబంధనలోనే మనం నిలవాలి అని చెప్తున్నాడు అనమాట. అది దాని యొక్క అర్థం. మీకు అర్థమైందా? రైట్. చైనాలో కొంతమంది ఒక సంఘంలో ఒక బోధ పుట్టింది. ఏమనంటే, పైనున్న యెరూషలేము మనకు తల్లి. అంటే పైన ఒక తల్లి ఉంది. యేసు ప్రభు మనకేం చెప్పాడు? పరలోకములో తండ్రి ఉన్నాడని చెప్పాడు. ఇదిగో పౌలు గారి ద్వారా దేవుడు ఒక మర్మాన్ని చెప్తున్నాడు. అదేంటంటే, పైన మనకి తండ్రే కాదు, ఆ పక్కన ఎవరు కూడా ఉన్నారు? తల్లి కూడా ఉంది. ఆమె పరలోకపు తల్లి. ఆయన పరలోకపు తండ్రి అయితే ఈయన ఎవరు? పరలోకపు తల్లి అని. చాలామంది ఏమని నమ్ముతారు? పరలోకపు తండ్రే యేసుప్రభుగా వచ్చాడని నమ్ముతారు. యేసుప్రభుగా వచ్చాడు, తండ్రి ప్రేమ చూపించాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. మరి తల్లిని ఎవరు చూడలేదు కదా. అందుకనే ఆ తల్లి కూడా మనిషి రూపంలో వచ్చిందంట. పరలోకపు తండ్రి ఎలా యేసుక్రీస్తులాగా వచ్చాడో, అలాగే పరలోకపు తల్లి కూడా ఏం చేసిందంట? తల్లి ప్రేమను చూపించడానికి ఈ లోకానికి వచ్చిందంట. ప్రస్తుతానికి చైనాలో ఉందంట. మీరు అందరికి వెళ్తే ఆవిడ కనబడుతుంది అన్నమాట. పరలోకపు తల్లి సంఘము. ఏ సంఘం ఇది? పరలోకపు తల్లి సంఘం ఉంది. ఆ సంఘం విస్తరిస్తుంది. పరలోకపు తండ్రి. ఇప్పుడు ప్రార్థన ఏం చేస్తారనమాట? పరలోకమందున్న మా తండ్రి అని మనం ప్రార్థన చేస్తాం. మరి అలా ఏం చేస్తారు? పరలోకమందున్న మా తండ్రి మరియు మా తల్లి, మీకు వందనములు స్తోత్రములు మీ ఇరువురికి అని. ఈ బోధ ఉందంటే మీరు నమ్ముతారా? కాళ్ళతో కొట్టుకోండి, పరలోకపు తల్లి అని కొట్టుకోండి, నెట్లో వస్తాయి, వాళ్ళ బోధలు వస్తాయి. అది మెల్లమెల్లగా మన తెలుగు రాష్ట్రాలు కూడా వస్తుంది. వాళ్ళు చిన్న పాంప్లెట్ ఇచ్చుకుని వస్తారు, ఈ వచనాలన్నీ చూపిస్తారు. తల్లి ఉంది పైన, మనకు తల్లి కూడా ఉంది అని చెప్తారు. అప్పుడు మీరేమనుకుంటారు? ఇంతకాలం తండ్రే ఉన్నాడు అనుకున్నాం, ఏం కూడా ఉన్నారు? తల్లి కూడా ఉందన్నమాట అనుకుని మీరేమవుతారు? టెంప్ట్ అవ్వచ్చు. దానికి మోసపోయే వాళ్ళు కూడా ఉన్నారు. రేపన్న రోజున, ఎప్పుడన్నా రోజున ఒక ఆడపిల్లలిద్దరో మగపిల్లలిద్దరో వచ్చి మీ చేతిలో పాంప్లెట్ పెట్టి ఈ పరలోక తల్లి గురించి పరిచయం చేయడానికి ఎన్నో రోజులు దగ్గర లేవు, ఎన్నో రోజులు దూరం లేదు, మొత్తానికి వస్తారు. ఇప్పుడు ఈ మధ్యలోనే వస్తారు. మీ చేతిలో పెట్టి పరలోక తల్లి గురించి చెప్పడానికి ప్రయత్నిస్తారు. అబద్ధ బోధ. ఇది అర్థమా అబద్ధమా? అబద్ధం. ఈ పరలోక తల్లిని నమ్మిన వాళ్ళందరూ ఏమవుతారు? మోసపోతారు, సాతానులోనికి వెళ్ళిపోతారు, వాడితో పాటు నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోతారు. ఎంతమంది దేవుని పిల్లలను మోసం చేస్తున్నారు వీళ్ళు. ఇక మూడోది ఏంటండి? అర్థము అపార్థము చెప్పాను కదా. రైట్.
మూడోది ఏంటండి? తర్కము, వితర్కం. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం. మొదటి వచనం. కొందరు యోదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారం చెప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై చాలు. ఇక్కడ మీకు రెండు కనపడుతున్నాయి. దైవజనులు పౌలు, బర్నబా గారు ఉన్నారు. వాళ్ళు సత్యబోధకులు. యెరూషలేము నుండి వచ్చిన కొంతమంది వాళ్ళెవరో అబద్ధ బోధకులు. వాళ్ళు ఏమంటున్నారు? అబ్బాయిలు, అన్ని జనులారా మీరు రక్షణ పొందారా అని అడిగారు. పొందామండి, బాప్తీసం తీసుకుని రక్షణ పొందాం. అబ్బాబ్బే బాప్తీసం ఉండి చెల్లదు, మీరు సున్నతి కూడా చేసుకోవాలి, యూదుల్లాగా ముస్లిమ్స్లాగా యూదుల్లాగా సున్నతి చేసుకోవాలి, లేదంటే మీకు రక్షణ అనేది రాదు అని చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఇక్కడ నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, చూడండి. తర్కం, వితర్కం ఏ విషయంలో? రక్షణ విషయంలో. రక్షణ పొందే విషయంలో ఏమేమి ఉండాలి? రక్షణ పొందాలంటే, ఒక పాపి రక్షణ పొందాలంటే ఒక పాపిలో ఏమేమి ఉండాలి? ఏం పొందాలి? వెరీ గుడ్. మారు మనసు, విశ్వాసం ఉండాలి, ఒప్పుకోవాలి అంటే తీర్మానం ఉండాలి, బాప్తీసం తీసుకోవాలి. రక్షణ పొందడానికి ఏం కావాలంటే మారు మనసు కావాలి, విశ్వాసం కావాలి, విశ్వాసం కావాలి, 3 తీర్మానం కావాలి, 4 బాప్తీసం కావాలి. ఈ 4 కావాలని వాదించడాన్ని తర్కం అంటారండి. వాట్ ఈస్ ద తర్కం? తర్కం అంటే ఏంటి? ఏది బైబిల్ చెప్తుందో, రక్షణ కోసం ఏం అవసరమో బైబిల్ ప్రకారంగా ఇవి అని చెప్పడం తర్కం. కొంతమంది మారు మనసు అవసరం లేదండి, బాప్తీసం తీసుకుంటే చాలండి అంటారు, చూసారా? అప్పుడు మనం లేదండి, బైబిల్ మారు మనసు కూడా పొందాలని చెప్తుందండి అని కొన్ని రెఫరెన్స్లు మనం చూపించి మనం చెప్పామనుకోండి, దాన్ని తర్కించడం అంటారు. తర్కించడం అంటే ఏం లేదు, బైబిల్లోని వచనాలని చూపించి అబ్బబ్బే మారు మనసు కూడా పొందాలండి అని మనం చెప్పడాన్ని ఏమంటారు? తర్కము అంటారు. కొంతమందికి రక్షణ పొందడానికి బాప్తీసం అవసరం లేదండి అంటారు. ఈ మధ్యన ఎలాంటి వాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు. మరి ఇది స్టైల్ అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో అర్థం కావట్లేదు. బాప్తీసం అవసరం లేదండి, మారు మనసు ఉంటే చాలండి అని. ఇందులో మారు మనసు కావాలి, విశ్వాసం కావాలి, తీర్మానం కావాలి, బాప్తీసం కూడా కావాలి. లేదండి బాప్తీసం కూడా కావాలండి, ఉండాలండి అని చెప్పి బైబిల్లో కొన్ని వచనాలు చూపించి చెప్పడాన్ని ఏమంటారు? తర్కం అంటారు. మరి వితర్కం అంటే, లేదండి ఈ 4 సరిపోవండి, సున్నతి కూడా పొందాలండి.
అని ఎవరైనా అంటే అది వితర్కం. బైబిల్ చెప్పిన వాటిలో రక్షణ పొందడానికి మారుమనసు కావాలి, విశ్వాసం కావాలి, తీర్మానం కావాలి, బాప్తిసం కావాలని బైబిల్ చెప్పింది. ఉన్నవాటి గురించి చెప్తే దాన్ని ఏమంటారు? తర్కం అంటారు. బైబిల్ చెప్పని వాటిని కూడా చెయ్యాలని చెప్పడాన్ని ఏమంటారు? వితర్కం అంటారు. మారు మనసు పొందాలి అనేది తర్కం, సున్నతి పొందాలి అనేది వితర్కం. కొంతమంది అండి వాగ్దానం రావాలంటారు. వాగ్దానం వస్తేనే మీకు రక్షణ వచ్చినట్టు. వితర్కం. దర్శనం రావాలండి అంటారు. వితర్కం. వితర్కం. అదే దర్శనంలో మాట్లాడాలి. పాపాలన్నీ అయ్యగారికి ఒప్పుకోవాలట. అంటే ఎవరికి తప్పు చేశారో వాళ్ళకి ఒప్పుకుంటాం, అది వేరే. సమాధాన పడతాం, అది వేరే. దేవుని సేవకుని దగ్గర ఒప్పుకోవాలట. ఈ తర్కమా వితర్కమా అమ్మా? ఎందుకని వితర్కం అన్నారు? బైబిల్లో ఎక్కడ కూడా అలా ఒప్పుకోమని చెప్పలేదు. మరి వాగ్దానం తర్కమా వితర్కమా? వాగ్దానం అనేది తర్కమా వితర్కమా? వితర్కం. ఎక్కడ కూడా వాగ్దానం వస్తేనే నీకు రక్షణ వస్తుంది, నీకు రక్షణ రావడానికి వాగ్దానం కావాలని ఎక్కడ బైబిల్లో చెప్పలేదు. ఇప్పుడు 3,000 మంది బాప్తీసం తీసుకున్నారు, రక్షణ పొందారు. ఆ 3,000 మందికి ఒక్కొక్కరికి ఏం వాగ్దానాలు వచ్చినాయి? కాదు కదా. రైట్. కనుక సున్నతి పొందాలనడం, వాగ్దానం, దర్శనాలు, దేవుని సేవకుని దగ్గర పాపాలు ఒప్పుకోవడాలు, ఇవన్నీ కూడా ఏంటనమాట? వితర్కాలు. వితర్కాలు. లేదండి ఇవి లేకపోతే కుదరదండి అంటారు కొంతమంది. నేను కడప వెళ్ళానండి ఒకసారి. కడప వెళ్ళినప్పుడు అక్కడ ఒక సిస్టర్ గారు, అక్క, మంచి విశ్వాసురాలే, నన్ను అడిగింది, తమ్ముడు అంటే మా అన్నయ్య చెప్పాడు, మా తమ్ముడు మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు అని. అప్పుడు అక్క అంటుంది, తమ్ముడు వెరీ గుడ్ నాన్న, నీకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? అది ఫస్ట్ టైం నేను అంటాం, షాకు గురయ్యాను. వాగ్దానమా అనుకోను, ఇది కూడా ఉంటుందా అని. అంటే దేవుడు ఏదో ఒక రెఫరెన్స్ నాకు చెప్పాలన్నమాట, లేదంటే రక్షణ పొందనట్టేనమాట. అలాంటి వితర్కాలు ఈరోజు సమాజంలో ఉన్నాయి. తర్కం వేరు, వితర్కము వేరు. పొందడానికి మారు మనసు, విశ్వాసం, తీర్మానం, బాప్తీసం కావాలని బైబిల్ చెప్తుంది. అవి ఖచ్చితంగా పొందాలి అని చెప్పడం తర్కం. అవి కాకుండా బైబిల్ చెప్పనివి, వాగ్దానం రావాలి, దర్శనం రావాలి అని చెప్పడం, ఇవి బైబిల్లో లేని విషయాలు, కానీ ఇవి చెయ్యాలి, ఇవి తప్పకుండా చేయాలి అని చెప్పడం వితర్కం. వితర్కం అంటే బైబిల్లో లేని దాన్ని కూడా ఉందని చెప్పడానికి ప్రయత్నించడాన్ని ఏమంటారు? వితర్కం అంటారు. వితర్కంలో మళ్ళీ రెండో రకం ఉంది. అదేంటంటే ఇది చాలా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. అంటే మారు మనసు ఉంటే చాలండి, అదేనండి రక్షణ, విశ్వాసము, తీర్మానం, బాప్తీసం ఇవన్నీ అవసరం లేదండి, మారు మనసు ఒక్కటి ఉంటే చాలు అని కొంతమంది మొండిగా వాదిస్తారే, దాన్ని వితర్కం అంటారు. చాలా మనం ఏం చేయలేం. మారు మనసు ఉంటే చాలంట, అదే రక్షణ అట. అంటే 4 కాళ్ళల్లో ఒక కాలు పీకేస్తున్నారు, 4 స్తంభాల్లో ఒక స్తంభాన్ని పట్టుకుంటున్నారు. రక్షణ పొందడానికి 4 కావాలి. 4 కావాలనేది తర్కం. ఈ ఒక్కటే కావాలనేది వితర్కం. బాప్తీసం పొందితే చాలు అనేవాళ్ళు వితర్కం. విశ్వాసం ఉంటే చాలు రక్షణ వచ్చేస్తుంది అనేవాళ్ళు వితర్కం. ఒక ఆయన అంటాడు, ఇవన్నీ అనవసరం అండి, ఇవన్నీ అనవసరం, పరిశుద్ధాత్ముడు పొందితేనే రక్షణ అంటున్నాడు. వితర్కం. ఇవన్నీ కావాలి, అన్నీ కలిపితేనే. ఇప్పుడు ఒక టీ తయారవ్వాలనుకోండి, పాలు వేయాలి,
నీళ్ళు వేయాలి, టీ పొడి వేయాలి, పంచదార వేయాలి, అన్నీ కలిస్తేనే టీ తయారవుద్ది. అలాగే మారు మనసు రావాలి, విశ్వాసం ఉండాలి, తీర్మానం ఉండాలి, బాప్తీసం ఉండాలి, పరిశుద్ధాత్ముడు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే రక్షణ. అబ్బాయి అందులో ఒకటి పట్టుకునే ఇది ఉంటేనే చాలు రక్షణ అంటే దాన్ని ఏమంటారు? వితర్కం అంటారు. కనుక ఇలాగ వితర్కం చేసేవాళ్ళు ఉన్నారు. కనుక బైబిల్ చెప్పిన వాటిలో సంపూర్ణంగా ఉన్న 4-5 4 కలిపి చెప్పకుండా ఏదో ఒక దాన్ని పట్టుకొని ఇదే 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 అని అంటారు చూసారు, వాదిస్తారు చూసారు మూర్ఖంగా. అలాంటి వాళ్ళని వితర్కము అంటారు. దానికి ఒక మంచి ఉదాహరణ మీకు చెప్తాను ఇప్పుడే. బైబిల్లో 4-5 ఉంటాయి, 4 కావాలి, కానీ అందులో ఒకటి పట్టుకుని ఇదే 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 అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఏంటనమాట? వితర్కం. అది అబద్ధపోదది ఖచ్చితంగా. ఒకటే పట్టుకుని, ఒక కాలే పట్టుకుని, ఏనుక్కి 4 కాళ్ళు ఉంటాయి, అందులో ఒక కాలే పట్టుకుని ఇదే ఏనుక్కి ఒకే కాలు అని అంటారు చూసారా, వాళ్ళందరూ. ఇప్పుడు ఏనుక్కి 4 కాళ్ళు ఉంటాయి, అందులో ఒక కాలు పట్టుకుని ఇదే కాలు ఇది తప్ప వేరే కాలు లేదంటే దాన్ని తర్కం అంటారా వితర్కం అంటారండి? వితర్కమే కదండి అది. ఒక కాలు పట్టుకుని యాక్చువల్గా ఎన్ని కాళ్ళు ఉన్నాయి అక్కడ? ఏనుక్కి 4 ఉన్నాయి. 1 2 3 4 అంటే 4 ఉండాలండి అని అంటే బాగుంటుంది, అది తర్కం. ఒక కాలు పట్టుకుని ఇదేనండి కాలు, ఇది తప్ప ఇంకో కాలు లేదండి అంటే దాన్ని ఏమంటారు? వితర్కం అన్నమాట. కనుక అలా వితర్కం చేసే వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్త. 3 వారాల కిందట నేను ఇదే చెప్పాను. ఈ వితర్కం చేసేవారికి దూరంగా ఉండమని బైబిల్ చెప్తుంది. ఎక్కడుంది ఇది? 1 తిమోతిలోనో 2 తిమోతిలోనో ఉంది, చూడండి. రెండు 2 తిమోతి 2:23. నేర్పులేని మూడుల వితర్కములు. 2 తిమోతి 2వ అధ్యాయము 23వ వచనం. నేర్పులేని మూడుల వితర్కములు. నేర్పులేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి, అంటే వీళ్ళ వితర్కాల వల్ల గొడవలు పుట్టునని ఎరిగి అట్టి వాటిని విసర్జించు. అటువంటి వితర్కాలను విసర్జించు అంటే విడిచిపెట్టు అని. సత్య విషయమైన అనుభవ జ్ఞానము. 1 తిమోతి 6వ అధ్యాయము 20వ వచనం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును, అంటే విపరీతాలు కూడా అబద్ధమే, విపరీత వాదములకు దూరముగా ఉండుము. కనుక ఇది కూడా అబద్ధపోదే. వితర్కాలు, విపరీత వాదాలు అవి కూడా అబద్ధ బోధలే, కాబట్టి వాడికి దూరంగా ఉండమని చెప్తున్నాడు. కానీ మనం ఏమనుకుంటాం? వాదాలు, వితర్కాలు, విపరీత వాదాలు చేస్తుంటే అబ్బా మహా తెలివైనోడు, జ్ఞానం కలిగినోడు అనుకుంటారు. అది ఇట్ ఈస్ నాట్ నాలెడ్జ్, ఇట్ ఈస్ ఎ లై అంటున్నాడు దేవుడు. అది జ్ఞానం కాదు, అది మూర్ఖుల, నేర్పులేని మూర్ఖుల వితర్కం. అది జ్ఞానం కాదు, అది అబద్ధం. కనుక అది కూడా అబద్ధ బోధ. కనుక అటువంటి విపరీతమైన బోధలకు దూరంగా ఉండండి అంట.